సినిమాలో హీరో ఒక నిజాయితీ గల ఆఫీసర్ అయ్యుండి, అన్యాయం చేసే వాళ్ళని తుక్కు రేగ్గొడుతూ ఉంటే, మనకి చాలా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ, విజిల్స్ వేస్తూ, నిజ జీవితంలో కూడా ఇటువంటి ఆఫీసర్స్ ఉంటే ఎంత బావుండు, మన స్టేటు, దేశము ఎంత అభివృద్ధి చెందుతాయో అనుకుంటాం కదా! కానీ ఉన్నారు. అటువంటి ఆఫీసరే तुकाराम मुंडे तुकाराम मुंडे, the man making all the headlines. 21 साल के करियर में 25 बार ट्रांसफर। the singham of the food industry. ఈయన 21 సంవత్సరాల సర్వీస్‌లో 25 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారంటేనే ఈయన నిజాయితీ ఏంటో తెలుస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని బదిలీ చేయించడానికి ఫుడ్ మాఫియా మొత్తం కలిసి 250 కోట్ల రూపాయల్ని వసూలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిందంటే మీరు నమ్ముతారా? ఈయన రీసెంట్గా మే 25, 2026న మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నారు. ఛార్జ్ తీసుకున్న వెంటనే మహారాష్ట్ర ఫుడ్ మాఫియా మొత్తానికి కూడా గుండెల్లో దడ పుట్టించారు. అంటే 5 స్టార్ హోటల్స్ నుంచి మన రోడ్ సైడ్ చిన్న చిన్న బళ్ళు వరకు ఎవరిని వదిలిపెట్టకుండా కల్తీ జరిగిన ప్రతి హోటల్ని కూడా సీజ్ చేశారు. ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్స్ ప్రతి స్టేట్లోని ఉంటే దేశం మొత్తంలో కూడాను ఎక్కడ కల్తీ చేయడానికే కాదు కదా, కల్తీ అన్న మాట వినిపించడానికే భయపడతారు. ఇటువంటి ఆఫీసర్స్కి ప్రజల అండదండ ఎప్పుడూ ఉండాలి.